నర్సీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీను ఇంటిని కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. తహసీల్దార్ రామారావు ఆకస్మికంగా కర్రి శ్రీను ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్, గణేష్ కూడా అక్కడికి చేరుకొని ప్రభుత్వం అధికారులు తీరును తప్పుపట్టారు. సార్, ఈరోజు నర్సీపట్నం పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యేంద్ర భద్ర ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన, ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు, ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే, ఈ రోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది. ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం. ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులందరి మీద మరి కక్షాధికం చేస్తారు. ఒకటే అడుగుతున్నా, అయిన పద్ధతి ఈ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద మీ కక్షాధికం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ వాళ్ళు ఏం చేశారు. మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు, మరి ఇక్కడ కొడుతున్నాం. ఎంత దారుణం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పద్ధతి. ఈ రోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ నియోజకవర్గాలు కానీ నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మరి 50 సంవత్సరాలు కాదు నీకు ఇచ్చిన అధికారం. రేపు రాబోయే రోజు కూడా మేము వస్తాం, ఒకటే సంకేతాలు పంపిస్తున్నాం. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరితో కూడా వస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఎంతమంది లేవు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సీపట్నంలో చాలా మంది ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పడం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు. అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను.